హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు తెలుగు మజాగా ఛానల్. అందరు మంచిగా ఉన్నారు కదా? మంచిగా ఉన్నారని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు మా డ్రెస్సులు మారిపోయాయి. ఫుల్ హ్యాపీ మేము. అవును ఫ్రెండ్స్, మేము ఫుల్ హ్యాపీ ఉన్నాం ఈరోజు. అందరు వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. ప్లీజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కొట్టండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కొడితే మేము చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది ఫ్రెండ్స్. మీ సపోర్ట్ మాకు చాలా కావాలి ఫ్రెండ్స్. ఈరోజు వీడియో ఏంటంటే, మా ఇంట్లో దొంగలు పడితే వాళ్ళని నేను ఎలా పట్టుకొని ఏం చేశాను అన్నదే వీడియో ఫ్రెండ్స్. చివరి వరకు చూసి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో. బావా, ఈరోజు ఎవరింట్లో దొంగతనం చేస్తున్నాము? ఇప్పుడు మాత్రం నీకైతే చెప్పంటారా ఎవరింటికి వస్తున్నావు? అరే ఎందుకు బావా? ఇట్లానే పోయినసారి అన్నీ చెప్తే ఎవడో తెలిసిన మధ్యలో కలిసినాను మనకి ఏడుకోతున్నాం, ఏం చేస్తున్నాం అన్నీ చెప్పినావు, పోలీసులకు దొరికేటట్టు చేసినావు. ఈసారి చెప్తే ఇంకేముంది? కాదు బావా, దొంగతనం పోయేటప్పుడు ఏడుకోతున్నాము, ఎవరింట్లో దొంగతనం చేస్తామని తెలియకపోతే ఎట్లనో ఉంటుంది. అదే తెలిసిందనుకో ఏం చేయలే, ఎట్లా చేయలే, దొరికితే ఎట్లా తప్పించుకోలే అని ఊహించుకొని చేస్తే మస్తు ఉంటుంది బావా. చెప్పు బావా. ఏడ నోరెత్తానంటేనే చెప్తా. సరే బాబా, సరే. ఎవరికి ఏం చెప్పాను, నోరు అస్సలు ఎత్తాను. గమ్మున కలిసి గమ్మున వస్తాం. మనం పోయినసారి పోయిన ఇంట్లో నుంచి తప్పించుకొని పక్కన ఇంట్లోకి దూరినాం కదా, ఆ ఇంట్లో ఒక ముసలు ఉండే చూడు. తెల్లగా పలిచిన పందిలాగా ఉండే ఆ ముసలాన్ని ఇంటికే ముసలి ఎవరికి తెలియకుండా మస్తు బంగారం దాచుకుంది. అవునా? మనం దొంగతనం చేసినా ఆ ముసలిది ఎవరికి చెప్పదు, పోలీసులకు కూడా కంప్లైంట్ ఇయ్యదు. అప్పుడు మనం ఈజీగా బయటపడచ్చు. ఏమే మామా, ఏమో మాట్లాడుకుంటూ ఇద్దరు మెల్లగా. ఏం లేరా, ఊరికే అది ఇది మాట్లాడుకుంటున్నాము. ఏం మాట్లాడుకుంటాంరా, పెద్దవాళ్ళము మస్తు మాటలుంటాయి. నువ్వేం చేస్తావు చిన్నపిల్లనివి? ఈ టైంలో ఏం చేస్తున్నావు? ఇంటికి పోయి అనుకోకుండా పోతా కానీ మీరేదో చేస్తున్నారని డౌట్ వస్తుంది నాకు. మేమేం చేస్తాం రా, డౌట్ రా నీకే? పోలే మేము కూడా ఎవరింటిలోకి పోలే ఇప్పుడు. సరే సరే అయితే. సరే అన్ని రెడీగా పెట్టుకో, ఇంకా పోదాం కొంచెం తర్వాత. సరే బాబా. అత్తయ్య టీ ఏమైనా తాగుతారా? ఈ టైంలో ఎవరు టీ తాగుతారు కానీ డోర్ని మంచిగా బంద్ చేసి అనుకో. ముందే దొంగలు పడుతున్నారంట, పక్కన ఇంట్లోనే మొన్న పడ్డారు. మళ్ళీ ఇంట్లోకి ఇట్లా వస్తారు. సరే అత్తయ్య గారు. రేంజంగా మెల్లగా మెల్లగా పోదాం ఇంట్లోకి. సరే బాబా. టెన్ 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 టెన్. ఏమైంది రా, ఎందుకు అట్లా అంటున్నావు? గమ్మునరా బావా, ఇది దొంగల బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఎవరు వేసలేరని నేను అంటున్నా. నా లాగ్లో మ్యూజిక్ ఒక గమ్మున రాబే. అరే ఏంది బాబా, నువ్వు అన్ని సీరియస్గా తీసుకుంటావు? చాలా ఎంజాయ్ చేసుకుంటా చెయ్యి. ఎంజాయ్ చేయనీకి డిస్కోకి వచ్చినామారా, దొంగతానికి వచ్చినాం. సైలెంట్గా రా. అరే మనం ఎప్పుడు ఇంతే బావా. ఇది మంచిగా గుర్తు పెట్టుకో. ఆ ముసలిది పడుకున్న పక్కనే ఒక ఇనుప పెట్టి ఉంటుంది పాతది, దాంట్లోనే బంగారం ఉంది అంతా. కాదువా, అంత కరెక్ట్గా ఆ పెట్టెలోనే బంగారం ఉందని నీకు ఎట్లా తెలుసు? ఆ రోజు ఆ ఇంట్లోకి పోయినప్పుడు ముసలిది బంగారం ఉందో లేదా అని చూస్తుండే. అప్పుడు నేను చూసిన సాటుకుండి. ఆ పెట్టెను ఒక్కటి బయటికి తీసుకొస్తే చాలు, అంతే మనం ఇంకా బయట పడవచ్చు. అరే అంతే కదా బావా, నాకు వదిలేయి, నేను చూసుకుంటా. రేయ్ జంగా, ఇంకోటి, ముసలోళ్ళు చిన్న సౌండ్ వచ్చినా కూడా లేస్తారు. నువ్వేం మాట్లాడకుండా చేయాలి పనిని. సరే బావా. అరే ఈ చిన్న కొందరు ఏడ ఉంది? రేయ్ ఇడ ఉంది, మెల్లగువా. రేయ్ జంగా, పాత ఇన్న పెట్టే చూడు. సరే బావా. బావా ఇడ ఉంది. మెల్లగా మాట్లాడరా. సరే మెల్లగా తీసుకో, పోదాం. బాబా పని అయిపోయామన్నది. అరే గ్లాస్ వదిలింది. రే ఎవర్రా మీరు? రే ముసలి లేచిండ్రా. ఎవర్రా మీరు? ఏమంటలేరేం, ఎవరు మీరు? పెద్దమ్మ, మీ చిన్న తమ్ముని తోడలు మేము. ఎవర్రా నువ్వు నన్ను పెద్దమ్మ అంటావు? ఎవర్రా మీరు? ఎందుకు వచ్చిండ్రా ఈ టైంలా? అరే పెద్దమ్మ, మా మామ కట్నం పైసలు ఇయ్యాక సందినాలే నీ దగ్గర బంగారం వస్తుందంట కదా, అందుకే వచ్చినాం. రే జంగా, తొందర ఇడికి చూసుకురా, దొరకకురా. రే ఆగుండ్రే, లేకుంటే కాల్ చేస్తా చూడండి, ఇంటికి తిరిగి చూడండి. ఒకరితే కూడా ముసలి కన్ను పెట్టుకొని తిరుగుతుంది ఏంటి? ఇదేంద్ర జంగా ముసలి కన్ను పెట్టుకుంది? చెప్పినట్టు నోడి, లేకుంటే కాల్చి పడే సైన్నే, అర్థమైందా?
సరే పెద్దమ్మ, నువ్వు గన్ను పెట్టి పెట్టించిన తర్వాత ఎవరైనా ఉరుకుతారా ఇంకా చెప్పు. నీ మాటనే వింటాంలే. ఏం చేయాలి ఇప్పుడు? పాండ్రా, బయటికి పాండ్రా మీరు ఫస్ట్. ఎందుకు వచ్చిండ్రా మీరు? ఏం లే పెద్దమ్మ, ఊరికే ఇల్లు మంచిగా ఉందంటే చూద్దామని వచ్చినాం. ఎవరిదిరా నువ్వు నన్ను పెద్దమంటున్నావు? నీకెట్లా పెద్దమవుతారా నేను? ఎవరైతే ఏముంది పెద్దమ్మ, బంధం ముఖ్యం. అరే ఎవరమ్మా వీళ్ళు ఈ టైంలో? మీ మామ అల్లుందంట చూడు. ఈ టైంలో ఎవరు ఉంటారు? దొంగ కొడుకులు. లేదు పెద్దమ్మ, నేను వీరన్న కొడుకుని, ఈయన గజప్ప కొడుకు. దొంగ కొడుకులం కాదు, దొంగ కొడుకులు వేరే ఉంటారు. దొంగతనానికి వచ్చిన వాళ్ళని దొంగ కొడుకులు కాకుండా ఏమని పిలుస్తారా? ఆగమ్మా, నేను పోలీసులకు ఫోన్ చేస్తా. ఆగు నువ్వు, ఇలా పని నేను చేస్తా. రే ఏంద్రా నువ్వు, నీ కాలు చేతుల కంటే నీ తలకైనా పెద్దగా ఉంది. ఎట్లా వచ్చినావురా ఇంట్లోకి? అవును పెద్దమ్మా, నేను అదే అందాం అనుకుంటా కానీ మా బావని ఫీల్ అవుతాడని. మరి నీకేందిరా, ముడ్డాన్న ఉందా లేదా? ఒకటికి రెండుకి ఎట్లా పోతావు? అరే పెద్దమ్మా, నువ్వు గట్ల ఎక్కిరియకు. రే ఎట్లా వచ్చిండ్రా ఇంట్లోకి? మేము దానికి ఎంత కష్టపడాలో అనుకున్నాం కానీ డోర్ లాక్ చేసిండ్రు అనుకున్నాం కానీ ఏం చేయలేదు. సాటుకు బిర్యానీలు తినడు వస్తుంది కానీ డోర్లు లాక్ చేయడానికి మాత్రం రాదు. సరే పెద్దమ్మా, మేము పోతాం. ఇప్పుడైతే దొరికినా కానీ నువ్వైతే మస్తు పట్టుకున్నావు మమ్మల్ని. ఏడికి పోతారా? మేక తోలు తీసినట్టు తీస్తా నీ తోలుని. రేపు పొద్దుగాల ఉంటుంది అందరి ముందర మీకు. వద్దు పెద్దమ్మా, మా తోలు దేనికి పనికి వస్తుంది, మేక తోలు అన్న దేనికో దానికి పనికి వస్తుంది. మమ్మల్ని వదిలే, మేము పోతాము. మిమ్మల్ని వదిలితే లేదు. అట్లా అనకు పెద్దమ్మా, భయం అవుతుంది. నీ కాలు మొక్తనే వదిలేయి. అవునమ్మా, ఇంకోసారి రాము, నీకు దండం పెడతా, ఇడిచిపెట్టు. రేపు పొద్దుగాల వరకు అందరు ఇట్లనే కూర్చున్నాలే, ఏడు పోయేది లేదు. రేపు పొద్దుగాల ఎత్తా మీ పని. ఓరి దేవుడా, ఇదేం కర్మరా.